మంచిర్యాల కూడా నాకు నా తోటి సహచరులు నా ఉద్యోగులు అందరూ నాకు చిన్న సన్మాన కార్యక్రమం చేసిన రోజు కూడా నేను చెప్పిన అది ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తున్నా. స్టేట్ సెక్రటరీ జనరల్ గా నాకు పదవి వచ్చిందని ఏ రోజు అహంకారంతోనే నేను ఉండను. ఇది మొదటి ప్రామిస్. రెండవ ప్రామిస్, పైరవీలకు నేను దూరం. అసలైన ఇంపార్టెంట్ పని ఒకటి చేద్దామని సంఘంలో చేరినా నేను. అది ఒకటే పని ఏంటంటే నేను ఉద్యోగులతోనే ఉంటా, ఉద్యోగులతోనే కొట్లాడతా, ఉద్యోగులతోనే చేస్తా, ఉద్యోగుల మధ్యనే చేస్తా. ఏ రోజు ఉద్యోగులను వదిలిపెట్టి ఉద్యోగుల సమస్యలను వదిలిపెట్టి నేను ఉండను. నాకు వేరే ఏ చోకులు లేవు, వేరే ఏ పని లేదు. నాకు ఒకటే పని, యూనియన్. ఆ పని తప్ప నాకు ఇంకా వేరే ఏ పని లేదు. దాంట్లో ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ ప్రమాణ స్వీకారం కాబట్టి సంపదన సాక్ష్యంగా నేను చెప్తున్నా, సంపదన మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఉద్యోగులతోనే ఉంటా, ఉద్యోగుల సమస్యలపైనే కొట్లాడతా అని సంపదన మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నాకు సంపదన అన్ని మా ఫాదర్ వాజ్ రియల్ హీరో. దాని తర్వాత అట్లాంటి హీరోలు నేను సంపదననే చూసుకున్నాను కాబట్టి నేను సంపదన మీద ప్రమాణం చేసి చెప్తాను. ముందుగా సమస్య అసలు పెద్ద సమస్య ఏది అని అంటే 317 కాదు. నా దృష్టిలో ఓల్డ్ పెన్షన్ ని తీసుకురావడమే పెద్దది. 317 అనేది చిన్న సమస్య. అది మనం గట్టిగా ఇక్కడి నుంచి గట్టిగా అరిచినాం అనుకో, అసెంబ్లీ దాకా కాబడుతుంది, అది పొద్దున్నే మారుతుంది. ఎన్నో అమెండ్మెంట్స్ చేసుకున్నాం మనం రాజ్యాంగాన్ని. 317 జీవో పెద్ద విషయమే కాదు, అసలు అది లెక్కే కాదు, అది సమస్యే కాదు. సమస్య ఏంటంటే ఇవాళ ఆల్ ఇండియా మీటింగ్ లో కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పెన్షన్ ఈ రోజు ఉద్యోగం చేస్తాను, జీతం తీసుకుంటాను, కానీ రేపటి గురించి మనకు తెలుస్తలేదు. పెన్షన్ కోసం ధర్నా చౌక్ లో ధర్నా చేస్తే ఓల్డ్ పెన్షన్ వాళ్ళు జీపీఏ వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తారు. మీ జనరేషన్ కి ఏమైంది? ఇప్పుడు 317 కోసం కొట్లాడే స్టాఫ్ నర్స్ అందరు చెప్తున్నా, గణేష్ భాయ్ వింటావా? 317 నర్సింగ్ ఆఫీసర్స్ అందరికి చెప్తున్నా, కానిస్టేబుల్ లో చెప్తున్నా, అన్ని రంగాల ఉద్యోగులు అన్ని క్యాడర్లో చెప్తున్నా, 317 సమస్య చేద్దాం. కానీ ఓపీఎస్ సంగతి ఏమైంది? ఓపీఎస్ మీద ఎందుకు కొట్లాడతలేము? రేపటి నుండి మనము 317 ఫస్ట్ అది ఇమీడియట్ ఎఫెక్ట్ కొంచెం పిల్లల మీద ఉన్నది కాబట్టి అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేరెంట్స్ ఉన్న కాడ ఇబ్బంది అవుతుంది, చిన్నపిల్లలు ఉన్న కాడ ఇబ్బంది అవుతుంది. మన ఇల్లు కాడ, మన పిల్లలు కాడ, మనమో కాడ నిద్రలు లేవు, జీతాలు లేవు, డిఏలు లేవు, పిఆర్సీ లేదు, ఐఆర్ 5% ఇచ్చారు. సో ఇవన్నిటి మీద కొట్లాడాలి అని మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్పాలి. సిద్ధమా? 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 కొట్లాడదామా? జై టీ, జై టీ. ఖచ్చితంగా కొట్లాడదాం. ఏం కాదు, ఎవరేం బీగలేడు, ఎంతమందిని బీగలేడు, ఎవరేం చేయలేడు. ఆ రోజు మనము బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కొట్లాడినాము. ఈ రోజు నేను చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనమే గెలిపించినాం 2% ఓట్లతోని. ఇక మనకు ఏం కాదన్న ఫిగర్ లో మాత్రం అంటే ఆరాంగా మాత్రం మీరు ఉండకండి. ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తారు. మనము ఎప్పుడైనా సంఘటితంగా ఉండాలి. ఎవరి సంఖ్యలో దొరకదు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏ లీడర్ తోని పని లేదు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ కి ఏ పార్టీతో పని లేదు. మన హక్కులు మన హక్కులు తెచ్చుకోవడానికి మనం కొట్లాడుతూ వస్తుంది. వాడు వీడు తెలుసుంటే మళ్ళా చెంచాగిరి చేసే అలవాటు అయితే మనకు లేదు. ఉన్నదా? కొట్లాడి తెచ్చుకోవాలి. ఏదైనా గౌరవం ఉంటది. అడుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాబింగ్ అసలే అవసరం లేదు. కొట్లాడదాం, ప్రతి విషయంలో కొట్లాడదాం. మనం అన్ని సాధించుకునేదాకా అవసరం అనుకుంటే మనం వాళ్ళని గెలిపించినాం, అవసరం అనుకుంటే దింపినాం, అవసరం అనుకుంటే ఇంకోసారి దింపుతామా లేదా? 2% ఓట్లతో ఓడిపోయినా లేదా? వాళ్ళు ఎన్ని చేసినా ఉద్యోగులతో పెట్టుకుంటే ఏం చేయాలో అది చేసి చూపించినాం. చరిత్రలో కూడా చేసి చూపిస్తాం. ఇంకొకటి చెప్తున్నా, ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఉద్యోగం చేసుకున్నామా, దాని తర్వాత ఉద్యోగం ఎట్లా చేద్దామని ఆలోచిద్దాం.
చాప కింద నీరులాగా ఎదుగుదాం, చాప కింద నీరులాగా ఎదుగుదాం. తెలియవద్దు, మనం ఎదిగిన విషయం కూడా ఎవరికి అర్థం కాకుండా చేద్దాం. మీకు తెలుసు కొన్ని సంఘాలు, బానిస సంఘాలు, పాలాభిషేకాల సంఘాలు ప్రభుత్వంతో ఉండి వాళ్ళ నాశనం కూడా వాళ్ళే చేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి సలహాలు కూడా ఈ సంఘానికి ఎవరు ఇవ్వకండి. మనం ఎప్పుడైనా కొట్లాడదామని నేను అంటున్నా. ఒప్పుకుంటారా? అదే విధంగా పోదామా? అదే విధంగా కొట్లాడదామా? సరే, రేపటి నుంచే కార్యాచరణ స్టార్ట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సెక్రటరీ జనరల్ గారు అందరికీ